వ్యవస్థను కొల్లగొట్టారు వాళ్ళని. మరి అలాగే రేపు రాబోతున్నటువంటి అసెంబ్లీలో కూడా మరొక 3 వైట్ పేపర్స్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకి కూడా ఒక అవగాహన రావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి అందరూ అవగాహన చేసుకుంటే రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ యాక్టివిటీని కూడా చేపట్టడం జరుగుతుంది. మేము కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న మా ఎంపీలు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు వారధిగా పనిచేస్తున్న వాళ్ళందరి మీద చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తు చేయడం జరిగింది. ఆ బాధ్యతని మేము అందరం కూడా స్వీకరించి మరి రాష్ట్రానికి కేంద్రానికి ఒక చక్కనైనటువంటి పద్ధతిలో ప్రతి ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా రాష్ట్రానికి తీసుకొని వచ్చే క్రమంలో మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి, ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు. రేపు బడ్జెట్లోనే మీరు చూస్తారు అది ఏ రకంగా ఉంటుందని. లేకపోతే ముందు వీళ్ళు కూడా మాట్లాడేసి ఉన్నాయి, మాట్లాడేస్తే ఇంకా అలాగే క్వశ్చన్స్కి వెళ్దాం. ఎస్ 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 చాలా చాలా చక్కనైనటువంటి పాయింట్ చెప్పారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఎక్కడ నష్టపోయామనంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సరి సమానమైనటువంటి నిధులు కానీ లేకపోతే స్టేట్ తాలూకా పార్ట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేదు. అంటే రాష్ట్రం తాలూకా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు 1 రూపాయి కూడా పెట్టకుండా కేంద్రం ఒక పథకం కింద ఇస్తే దాన్ని దారి మళ్లించి వాళ్ళు అవినీతి చేసే క్రమంలోనే చేశారు తప్ప ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తాలూకా మ్యాచింగ్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా సరిగ్గా పెట్టలేదు. అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలా చేస్తామన్న దానికి ఒకటి మన దగ్గర ఎంతవరకు ఈరోజు నిధులు ఉన్నాయో మనం మ్యాక్సిమం బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తాం. కానీ మేము కూడా రిక్వెస్ట్ చేశాం, ఈరోజు బ్యాక్వర్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అలాగే ప్రకాశం జిల్లాలు అలాంటి ప్రదేశాల్లో అదనంగా మీరు కూడా మ్యాచింగ్ గ్రాంట్ వచ్చినప్పుడు కాస్త వెసులుబాటు కల్పించి కేంద్రం నుంచి మాకు నిధులు ఇవ్వడంలో కాస్త సహాయ సహకారాలు అందించాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా పాజిటివ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇది అయిపోయింది మరి సివిల్ ఏవియేషన్కి సంబంధించి నిన్ననే మీరు అందరూ కూడా చూశారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తాలూకా ఇష్యూ రావడంతో ఎయిర్ సర్వీసెస్ అన్నీ కూడా డిస్రప్ట్ అయ్యాయి. కానీ భారతదేశంలో కొన్ని ఎయిర్లైన్స్ వరకు ఇండిగో వరకు మ్యాక్సిమంగా డిస్రప్షన్స్ జరిగాయి. ఆకాశ కానీ స్పైస్ జెట్ కానీ లేకపోతే ఎయిర్ ఇండియా కానీ ఇవన్నీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్లో ఇష్యూ వచ్చిందో ఇమీడియట్గా మాన్యువల్ పద్ధతిలో వాళ్ళ తాలూకా కార్యక్రమాలన్నీ కూడా మూవ్ చేయడంతో కాస్త డిలే జరిగాయి. కానీ ఎక్కడా కూడా నిన్న క్యాన్సిలేషన్స్ జరగలేదు. ఇండిగో వరకు వాళ్ళకున్నటువంటి కార్యక్రమాల పట్ల కాస్త క్యాన్సిలేషన్స్ జరిగాయి. కానీ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి సిస్టమ్స్ అన్నీ కూడా మళ్ళీ చక్కదిద్దుకున్నాయి. మరి 3 AM నుంచి ప్రతి ఒక్క ఎయిర్లైన్ కూడా క్యాన్సిలేషన్స్ లేకుండా వాళ్ళ ఎయిర్లైన్స్ అన్నీ కూడా నడిపిస్తున్నారు. కానీ నిన్న ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో ఆ ప్యాసింజర్స్ అందరినీ కూడా రీఅకామిడేట్ చేయడంలో కాస్త ఆలస్యం జరుగుతున్న వల్లనే ఇప్పటి వరకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే అవన్నీ కూడా ఉండాలి. కానీ మేము అందరితో ఎయిర్లైన్స్తో మాట్లాడుతున్నాం, ఎయిర్పోర్ట్స్ అందరితో మాట్లాడుతున్నాం. ప్యాసింజర్స్కి ఎక్కడా కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకూడదని మినిస్ట్రీ నుంచి గంటాపదంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆ క్రమంలో మా తాలూకా ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి సమయంలోనైతే నిన్న జరిగినటువంటి మైక్రోసాఫ్ట్ ఇష్యూ వల్ల మన దేశంలో ఎక్కడ కూడా ఎటువంటి సమస్య కూడా లేదు. ఇంకా కొన్ని దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఇంకా కోలుకోవడానికి సమయం తీసుకుంటున్నాయి. కానీ మన భారతదేశంలో మాత్రం